ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు సేవించి ఆలకించిన ఎడల వారు క్షేమము కలుగుతుంది. దేవుణ్ణి సేవించటం, దేవుడి మాటలు ఆలకించటం మీరు చేస్తే మీకు ఈ సంవత్సరం ఏమొస్తుందంటే క్షేమము కలగబోతుంది. దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో మనం గడపటం. జాగ్రత్తగా విన్నాము. ఏం చేయాలమ్మా? గడపటం. మందిరానికి వెళ్ళండి, మీకు ఎక్కడ నచ్చితో అక్కడికి వెళ్ళండి. నేను ఎవరిదనిదే చెబుతున్నా, నమ్మకస్తులుగా నిలబడండి, ప్రభు కొరకు బ్రతకండి. నేను నా దగ్గరికి రమ్మని ఎవరిని చెప్పను, నా బిడ్డలైన వాళ్ళందరూ వస్తారు. మీకు నచ్చిన చోటకి నిలబడండి, కానీ ఒకటి, దేవుణ్ణి మాత్రం సేవించండి. దేవుణ్ణి ఎవరన్నా చెప్తారా వాళ్ళ మందిరాల్లో ఎక్కడికైనా వెళ్ళండి అని? చెప్పరు. నేను చెప్పేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీకు ముఖ్యం, మందిరము కాదు. నాకు ఇచ్చిన బిడ్డలు నాకు ఇచ్చాడు, వాళ్ళు ఆశ్రయించబడుతున్నారు, మీరు కూడా దీవించబడతారు. ఆమేన్. మీరు సేవించండి. ఈ సంవత్సరం మీరు దేవుని సేవిస్తే, దేవుని ఆరాధిస్తే మీకు క్షేమం, మీతో పాటు దేవుడు నడవబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మీ చెయ్యిని పట్టుకోబోతున్నాడండి. ఏనా మీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. ఈ సంవత్సరము దేవుడు చెయ్యి పట్టుకోబోతున్నాడు. 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. తమ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీకు పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు. ఎస్, ద ప్రాఫిట్ మెసేజ్. ఆయన హస్తం నిన్ను విడవదు. ఈ సంవత్సరం నీవు విడిచిపెట్టినా, దులుపుకున్నా, నువ్వు దులుపుకున్నా ఆయన మాత్రం దులుపుకోకుండా నీ చేయి పట్టుకుంటాడు. ఆమేన్. ఎంతమందికి దేవుడు చేయి పట్టుకోవాలని ఆశగా ఉంది? అది వెరీ గుడ్ రా. అయితే నీ చెయ్యి దేవుడికి ఇచ్చావు, దేవుడు నీకు చెయ్యి ఇస్తున్నాడు. ఆ చెయ్యి గట్టిగా పట్టుకో. సముద్రాలు దాటుతావు, నదులు దాటుతావు, ఎర్ర సముద్రాన్ని దాటుతావు, రోగాలు దాటుతావు, శాపాన్ని దాటుతావు, అపవిత్రతలు దాటుతావు. ఎందుకంటే పట్టుకున్నవాడు ఎల్ షదాయ్ అనగా సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకున్నవాడు ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. ఈ సంవత్సరము ఆయన కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. చెయ్యి పట్టుకున్న నిన్ను అంటున్నాడు దేవుడు, నీవు నా చెయ్యి పట్టుకునే నడువు అంటున్నాడు దేవుడు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకునే నడువు. ఒక బిడ్డని మనం నడిపిస్తున్నట్టుగా దేవుడు మన సంఘాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. కాపరి అయ్యాడండి మన దేవుడు మనకి. నాకు జాగ్రత్తగా వినాలి. మన దేవుడు మనకి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమగల కాపరి, కాచే కాపరి. మన మందిరాన్ని ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనందరినీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నావా? ఈ సంవత్సరము దేవుడిని చేయి పట్టుకోబోతున్నాడు. నేను కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను చేయి పట్టుకుంటాను, నేను మీకు చేసిన నిబంధనను, అనగా వాగ్దానం, రాత్రి చెప్పాను కదా వాగ్దానం గురించి, ఆ వాగ్దానం నేను మీకు చేస్తున్నాను, దానిని నేను మర్చిపోను. మీ చేయి పట్టుకుంటానని చెప్పిన వాగ్దానం చెప్పిన నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నా గొంతు బాగా లేకపోయినా వాక్యం మీకు వినిపిస్తుంది కదా, జాగ్రత్తగా వినండి. మీ చేయి పట్టుకున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను చేయి పట్టుకుంటాను అని. నీ చేయి పట్టుకుంటున్నాను నన్ను వాగ్దానం చేస్తున్నాడు. మరి నువ్వే పరిస్థితిలో ఉన్నావో, నువ్వే స్థితిగతుల్లో ఉన్నావో, నువ్వే పరిస్థితి నడుస్తున్నావో, ఈ సంవత్సరం నీ చేయి పట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలా అంటే
ఒకరి తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తున్నాడు. భర్త లేకుండా ఉంటున్నావేమో, ఇక్కడ ఉన్నారో భర్త లేక, నీకు ఆయన తండ్రిగా తల్లిగా ఉండి నిన్ను పట్టుకోబోతున్నాడు. ఆమేన్. దేవుడు చెప్పమన్నాడు ఈ మాటను మీకు, నిన్ను పట్టుకోబోతున్నాడు దేవుడు. తల్లి లేదని, తల్లి ఎలాగైతే నిన్ను గమనించి నిన్ను ప్రేమిస్తుందో, నిన్ను ఆదరిస్తుందో, దేవుడు నీతో ఉండి నేను చేయబట్టుకుని నడిపించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముడు విలువైన విషయం చెప్తున్నాడు. భర్తతో విసుగు చెంది, భార్యతో విసుగు చెంది నలిగిపోతున్న నీతో అంటున్నాడు, నేను నీ చెయ్యి కూడా పట్టుకుంటున్నాను. నీకు భర్తగా, భార్యగా, అన్ని విషయాల్లో నీకు నేను నెమ్మది కలుగ చేయబోతున్నాడు. అందుకే నేను శాంతిని నీకు ఇవ్వబోతున్నాను. నేను నీకు శాంతిని ఇవ్వబోతున్నాను. నీ చెయ్యి నేను పట్టుకుని నన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు మనలకు ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఇలాగ మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అయ్యా అని అంటే, ఇదిగో నా సన్నిధిలో మీరు ఉండండి అంటున్నాడు. నా సన్నిధిలో మీరు ఉండండి అంటున్నాడు. దేవుని సన్నిధి విడిచిపెడితే నీకు ఆశీర్వాదం రాదు. దేవుని సన్నిధిని లక్ష్య పెట్టకపోతే గౌరవం ఇవ్వకపోతే నీకు క్షేమము కలగదు. ఈ సంవత్సరము దేవుని మందిరములో, సన్నిధిలో నువ్వు గడపటానికి ఒక తీర్మానం చేసుకో. 52 ఆదివారాల్లో నేను ప్రతి ఆదివారం నీ సన్నిధిలో గడుపుతానయ్యా. గుడ్ ఫ్రైడే ప్రేయర్స్ ఉంటాయి, శుక్రవారం ప్రార్థనలో నేను గడుపుతానయ్యా. నా కుటుంబాన్ని క్షేమంగా నువ్వు నడిపించు అని ఒక తీర్మానం చేసుకోగలిగితే నీకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. అమ్మా, నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుడినై ఉందును. అదిగో చూడండి, మీరు నాకేమైపోతారంట, జనులై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు నా మాటలు అంగీకరించడల్లా మీకు నేను దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. మీకు క్షేమ కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచు కొన్నుడి. ఆమేన్. దేవుడు, నేను మీకు దేవుడిని అవ్వాలి అనంటే మీరు మొదట నన్ను స్వీకరించండి. మై ఫాదర్, నేను నీ కుమారుని ప్రభువా అని. నీ మాట నేను వింటాను. ఈ సంవత్సరం అయ్యా, నీ మాట వినకుండా చాలా మంది చెడిపోయారు. నీ మాట వినకుండా అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం నేను నీ మాట వింటానయ్యా, నువ్వు నా చేయి పట్టుకున్నావు అని అంటే చెప్పుకుంటే, ప్రభు అన్నాడు, నువ్వు నా మాట వింటే నేను నీకు దేవుడినై ఉంటాను. నేను ఏ మార్గంలో నేను నడిపించాలో ఆ మార్గములో నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మంచి మార్గంలో మీరు నడవబోతున్నారండి. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు ఒకటి ప్రభుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ 24 వచ్చిన కూడా ఆ మాట అంటాడు, చెవి యొగ్గి ఉండుడి. అయితే వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగగా వెనుతీయచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయమును బట్టి అనుసరించి నడుచుచు వచ్చిరి. స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం, దేవుడు నడిపిస్తున్న నడిపింపు ప్రకారం, దేవుడి యొక్క ఉద్దేశంతో నువ్వు నడచగలిగితే నీకు క్షేమం. నీ బిడ్డలకు అపాయం జరగదు. ఒక పాస్టర్ గారు దేవుడు చెప్పినట్టుగా మైక్ తీసుకుని వాక్యం చెప్తా ఉన్నాడండి. వాళ్ళకి ఒక పొలం ఉంది. ఆ పొలములో వరి గింజలు తెలుసా మీకు? కట్టలు కట్టి పెట్టారు. ఆ కట్టలు ఎందుకంటే ఎండిపోతే దులిపితే ఏమొస్తాయి? వరి గింజలు వస్తాయి, గడ్డి పారేస్తారు. వారందరూ ఏం చేశారంటే కట్టలు కట్టి పెట్టించారు. బాగినాలి మాట పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు. వర్షం వచ్చేస్తుంది,
ఆ పాస్టర్ గారు ఏం చేసినారంటే, ప్రభువా ఇంటికి ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, నేను ఇంటికి వెళ్ళలేను. అయ్యా ఒరంతా ఈ సంవత్సరం వేసాం ప్రభువా, నీ సేవకుని ప్రభువా, కట్టలు కట్టి పెట్టించానయ్యా పొలంలో, సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయటము మొదలు పెట్టాడు. వాక్యం చెప్తున్నాడు, వర్షం పడతా ఉంది, ఆ ఊళ్ళో వర్షం పడుతుంది తెలుసుకుని చాలా బాధపడుతున్నాడు. ఆయన అనుకున్నాడు, చెప్పండి, నా యొక్క ఒడ్లన్నీ కూడా తడిచిపోయాయి, మెత్తబడిపోయాయి, మునిగిపోయి అనుకున్నాడు. అతను ఊరికి వెళ్ళగానే అందరూ అడిగారంటే, అయ్యా ఎవరిని పంపించావయ్యా? వాళ్ళు నీ వరి కట్ల పైన పట్ట కప్పేశారయ్యా. ఎవరయ్యా వాళ్ళు అని అడిగారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ పొలమునకు దేవుడు కాపరి అయ్యాడు. హల్లెలూయా. నీ పొలమునకు ఆయన కాపరి, నీ భర్తకి ఆయన కాపరి, నీ పిల్లకి కాపరి, నీ భార్యకి కాపరి ఆయన. భయపడవద్దు, జడియవద్దు, క్షేమంగా ఉండవు. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ పట్లన్నీ ఆ కట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటయ్యానంటే, ఇక్కడ ఒక పాస్టర్ గారు అండి ప్రార్థన చేస్తే పట్లన్నీ వాళ్ళకి ఇచ్చి కట్టించరమ్మని ప్రభు ప్రేరేపించాడు, అందుకే పాస్టర్ గారు ప్రేరేపణ బట్టి చేసాము అన్నాడు. ఆ పాస్టర్ గారు, అయ్యా నీకు వందనాలు, నీకు ఎట్ట ప్రేరేపణ వచ్చింది అయ్యానంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా దాసుడు సువార్తకి వెళ్ళాడు, ఆ వరి మీద పట్టలు కట్టమన్నాడు. అయ్యా నేను కట్టాను. ఎంత గొప్ప కృప కదా ఇది. నీకు కావాలి ఉండి కాపాడుతున్న వాడు, కునుకగా నిద్రపోతున్న వాడు అంటున్నాడు. ఈ పగటి వేళ మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నా మాటలు విని నాకు నువ్వు దేవుడిగా ఊహించుకుంటే నేను నిన్ను మంచి మార్గాల్లో నడిపిస్తాను. చప్పట్లు కొడతారు గట్టి. ఆమేన్. యోబు గ్రంథం 22వ అధ్యాయములో ఆ మాట రాస్తుంది, చదువుదాం మరొకసారి ఒక మాట. యోబు గ్రంథం 22 చదువుదాం, 22, 23. యోబు గ్రంథం 22, 23. సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదేవు. హల్లెలూయా. మనం ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తిని వైపు తిరగాలి. అక్కడ చూడండి అక్క, డబ్బున్న వాళ్ళ వైపు తిరగబాకండి, ఆఫీస్ వాళ్ళ దగ్గర తిరగబాకండి, లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర తిరగబాకండి. ఎవరి వైపు నువ్వు తిరగాలి తెలుసా? ఆయన వైపు నువ్వు తిరగాలి. ద ప్రాఫిట్ మెసేజ్. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీవు నా వైపు తిరుగు, నీకు సమాధానం వస్తుంది. ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో ఆశీర్వాదం లేదు, తెచ్చిన సొమ్మంతా హాస్పిటల్ పాలు పెడుతున్నావు, నెమ్మది లేదు, నిద్ర పట్టాలంటే నిద్ర రావట్లేదు, నిద్రకి మందులు వాడుతున్నారు కొంతమంది. మీలో కొంతమంది ఇంట్లో నిద్ర పట్టక గయ్యాలతో సంసారాలు చేసుకుంటూ ఈగల మోతతో, భయముతో, పిరికితో, దయ్యాలతో వేధించబడుతున్నాడు. ఈ రాజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ప్రభు నీతో మాట్లాడుతున్న ముక్కసూటిమైన మాట ఏమిటో తెలుసా? నీకు సమాధానం కలుగును కాక. కొట్టండి, 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 కొట్టండి. నీకు సమాధానం కలుగును కాక. అక్క 25 సంవత్సరముల్లో నెమ్మది లేకుండా బ్రతికావు, సమాధానం లేకుండా కూర్చో అబ్బాయి, కూర్చో. మనం బల్లకినతతో బ్రతికావు, శ్రమలతో బ్రతికావు. కానీ ఈ సంవత్సరం చెబుతున్నాడు దేవుడు, నీ ఇంటిలో సమాధానం కలగబోతుంది. ఆమేన్, ఆమేన్. పక్క వాళ్ళు చేయబట్టుకొని అడగండి, ఈ సంవత్సరం నీకు ఇంట్లో సమాధానం రాబోతుంది, నెమ్మది రాబోతుంది. నీ భర్త ద్వారా నెమ్మది రాబోతుంది, నీ భార్య ద్వారా నెమ్మది రాబోతుంది. దేవుడు నీ విషయంలో నెమ్మది చేయబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, శాంతిని ఇవ్వబోతున్నాడు. నీ ఇంటిని దేవుడు సమాధానం పరచబోతున్నాడు. అల్లరితో ఉన్నావు, తగాదలతో ఉన్నావు, ఇల్లే ఒక దయ్యం గొప్పగా ఉంది కదా, భయపడుతున్నావు కదా, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు కదా, నీ ఇంటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి.
ఆమేన్. కొందరు మంది ఇళ్లల్లో జాగ్రత్తగానండి, లాస్ట్ మాట చెప్తున్నా, నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఇంట్లో దుర్మార్గత ఉంటది. ఏముంటది? అందరూ నాకు చూడండి, చాలా సీరియస్గా వినండి. ఇంట్లో ఏముంటదంటే దుర్మార్గత ఉంటది. సినిమాలు, ముచ్చట్లు, పానుపరాకులు, ఆకు వక్కలు, ఇక్కడ చెయ్యి బలలో చెయ్యేస్తారా, ఆకులు మిగుతారు కొంతమంది. ఇక్కడ బలలో చెయ్యేస్తారా, కొడుకులు కాపురాల్లో కోళ్ళ కాపురాలు చుచ్చులు పెడుతుంటారు. ఇక్కడ బల్లలో చెయ్యేద్దంటారా, నష్టాన్ని కోరుకుంటారు. ఎదుటి వారిని ఆ చూపు, వేషపు, అదే ఈర్ష్య చూపుతో చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దుర్మార్గతమైన బ్రతుకు ఇంట్లో ఉంటుంది. నువ్వు మారాలి. హలో నాకు చూడండి, అందరూ నువ్వు మారాలి. ఈ సంవత్సరం నిన్ను దేవుడు మార్పులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత త్రాగుపోతే వ్యక్తివైనా, ఎంత దొంగవైనా, ఎంత నరహంతకుడివైనా, ఎంత వ్యభిచారివైనా, ఎవరివైనా, ఎనీ టైం నెవర్, ఈ రోజు దేవుడు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాను. కమ్ 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 కమ్, నీ చెయ్యి నాకి, నీ ఇంటిని నేను మార్చబోతున్నాను. కొట్టాలి గట్టిగా దేవునికి మహిమ 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 కలుగునగాక, మహిమ కలుగునగాక, మహిమ కలుగునగాక. మనం ఏం చదువుకున్నాం? ఏబు గ్రంథం అదేనా 22:21 ఏం చదువుకున్నాం? సమాధానం, ఆయనతో సమాధానం మీకు కలుగును. ఆమేన్. 23వ వచనం, సర్వశక్తి తిరిగినలా నీ గుడారము నుండి దుర్మార్గము దూరముగా తొలగించడలా నీవు అభివృద్ధి పొందేదేవు. నువ్వేం చేస్తావు చెప్పండి? అక్కడ చూడండి, అభివృద్ధి నువ్వు పొందుతావు. సినిమాల వైపు, స్టిక్కర్ల వైపు, వేషాల వైపు, డాన్సుల వైపు, పోకిరి విషయాల వైపు ఇక నీకు 25 వరకే సరిపోయింది. 26లోకి వచ్చావు. ఇక నుంచి సినిమాలకు శిఖర్లతో తిరగబాకండి. కందుకూరులో ఉన్న సినిమాల చుట్టూ తిరగబాకండి. కందుకూరులో ఉన్న మందు కొట్లు తిరగబాకండి. కందుకూరులో ఉన్న బట్టల షాప్ వైపు తిరగబాకండి. ఒక్కొక్కరు ఉంటారు, కొనింది కొంటనే ఉంటారు, చీరలు కొంటనే ఉంటారు. ఎన్ని కొన్నా కంటికి తృప్తి ఉండదండి. కంటికి తృప్తి లేని బ్రతుకులు కొంతమందికి ఉన్నాయి. కొంటనే ఉంటారు. పండుగ ఒక చీర, క్రిస్మస్కి ఒక చీర, రేపు ఒక చీర, మళ్ళీ గుడ్డిపరెడ్డికి ఒక చీర, ఈస్ట్కి ఒక చీర, చీరల పనే చీరలు, చీరల పనే చీరలు, కుట్టించిందని కుట్టించి మిషన్ మీదనే ఉంటాయి. మనం అట్లన్నీ మార్చుకోండి. కష్టార్జితాన్ని నీ అందచందాలకి వ్యర్థం చేయబాకండి. దేవుడిచ్చిన నీ కష్టార్జితాన్ని కడుపు నిండా భోజనం చేసి దైవ సన్నిధికి దాన్ని వాడి అభివృద్ధి పొందమన్నాడు. ఈ సంవత్సరం అభివృద్ధిలోకి రా. ఆ మందు కొట్ల దగ్గరికి పోయి మందు తాగి 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 ఈ డబ్బంతా మందు కొట్లో పోసి నీవు లాస్ అయిపోతున్నావు. నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, నీ లివర్ పాడైపోతుంది, నీ గుండె జబ్బు చచ్చిపోతున్నావు, కాల గర్భంలో కలిసిపోతున్నావు. ఈ సంవత్సరం అంటున్నాడు, మందు కొట్లో తిరిగిన నీవు ఇక మందిరాలకు తిరగమని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఆమేన్. దేవుడు దుర్మార్గపు బ్రతుకుని తీసేసి, ఏ ఇంట్లో త్రాగుబోతులు అంటే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. ఏ ఇంట్లో దరిద్రులు ఉంటారు, కొంతమంది సినిమా పిచ్చోళ్ళు అంటే ఆ ఇంట్లో నెమ్మది ఉండదు. చీరల పిచ్చోళ్ళు అంటే నెమ్మది ఉండదు. అన్నం పిచ్చోళ్ళు అంటే నెమ్మది ఉండదు. సొగసు పిచ్చోళ్ళు అంటే నెమ్మది ఉండదు. కామ పిచ్చోళ్ళు అంటే నెమ్మది ఉండదు. ఈ సంవత్సరం వాటిని అన్నిటిని బ్రేక్ చేయమన్నాడు. సర్వశక్తుని వైపు, ఆయన వైపు నువ్వు మళ్ళించమన్నాడు. నా గుడారం నీ కొరకు వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితుడివై ఉండు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తానన్నాడు అబ్రహాంతో.
అబ్రహామా, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు అని యెహోషువకు వాగ్దానం చేశాడు. దేవుడు నాటిన కొమ్మగా, దేవుడు నాటిన మొక్కగా ఈ సంవత్సరం 26వ ఏటలో, ఈ సంవత్సరపు వస్త్రములో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పట్టుకున్నా, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు, క్షేమం కలగదు నీకు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను గుండెల్లోకి తీసుకొని రా. నువ్వు తిరుగు నాన్న, దుర్మార్గపు మాటల నుంచి తిరుగు, ఆకువక్కుల నుంచి తిరుగు, త్రాగుపోతల నుంచి తిరుగు, వేషాల నుంచి తిరుగు, కామపు పాపిష్టి ఉద్రేకతల నుంచి తిరుగా. ప్రభు వైపు మార్గాల్లోకి నువ్వు అడుగులు వేయి, నీ మార్గం ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎంత దీవిస్తాడు తెలుసా దేవుడు, దేవుడు ఎంత దీవిస్తాడు తెలుసా. ఆన్లైన్ బెట్టింగ్లు మానేయండి, ఆన్లైన్ బెట్టింగ్లు మానేయండి. ఈ సంవత్సరం సెల్ ఫోన్లో ఎక్కువ సమయం గడపద్దు. ఈ సంవత్సరము మోకాళ్ళ మంటతో, మోకాళ్ళ ప్రార్థనతో ఆయన సన్నిధిలో కనిపెట్టే. ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఒక మాటని రాసుకున్నాను, పరిశుద్ధాత్మ సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి. పట్టండి పట్టండి. ఆమేన్. ఎవరికి నమ్మకస్తులు? పరిశుద్ధాత్ముడికి నమ్మకస్తులుగా మారాలి. పాస్టర్ గారికి కాదు, మందిరానికి కాదు, పరిశుద్ధాత్ముడికి నమ్మకస్తులుగా ఈ సంవత్సరం నువ్వు మారాలి. పరిశుద్ధాత్ముడు నాకు దేవుడు చెప్తుంటే రాసి పెట్టుకున్నాను. మాననివి చెప్పాడు దేవుడు, మాననివి మానాలి. నువ్వు మానలేకపోతున్నవి మానే. ఈ సంవత్సరం మానేసే. కొంతమంది సంవత్సరం లాస్ట్ లో అంటారు, ఈ సంవత్సరం ముందు ఆగనాను, ఈ సంవత్సరం తిట్టను, ఈ సంవత్సరం తిరగను, ఈ సంవత్సరం గాలేసి లేను మానుకుంటాను కదా. మానుకోవాల్సిన మానే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బై మానుకోవాల్సింది మానేయండి. ఈరోజు నువ్వు ఏది మానలేకపోతున్నావో, దేవుడికి నీకు అడ్డుగా ఉన్నది, అడ్డుపండి ఏదో దాన్ని మానే. రహస్యపు పాపాలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ అంతరంగపు గుండెను ఎరిగి ఉన్నాడు. కొంతమంది యవనస్తులు, అబ్బాయి తమ్ముడు తలపైకెత్తాడు, బీరు తాగేది, కనీలు పెట్టుకునేది, గంజాయితో ఉండేది, అఫైర్లు మానేయండి. సంవత్సరం పచ్చిగా చెప్తున్నాడు అనుకోవద్దు. నేనేమనుకోను, ప్రభు కూడా ఏమనుకోడు, మీరేమనుకోబాకండి. మారచ్చు, మానేయండి. చాటింగ్లు మానేయండి. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు చాటింగ్లు మానేయండి. ఈ సంవత్సరం మానాల్సినవి మానండి. మానాలే, లేకపోతే నువ్వు నష్టపోతావు. ఈ సంవత్సరం దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. కొట్టగట్టుగా దేవుడు స్తోత్రం. మానేయండి. ఎన్ని మానితే, హలో ఏనండి, ఎన్ని మారితే ఏం జరుగుతుంది చెప్పనా? ఏం జరుగుతుంది చెప్పనా? ఏబు గ్రంథం 42:12 చదవండి. ఏబు గ్రంథం 42:12. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అత్యధికముగా ఆశీర్వదించెను. చప్పట్లు ఆపకుండా కొట్టండి. హల్లెలూయా. ఏబుని మొదట ఆశీర్వదించిన దానికంటే, చెప్పండి, మొదట ఆశీర్వాదానికంటే మొదటి ఆశీర్వాదం కంటే రెట్టింపు ఆశీర్వాదం ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మొదటి ఆశీర్వాదం కంటే ఈ 2026వ సంవత్సరంలో కొంతమందికి ఘనమైన కార్యాలు ప్రభువే చేయబోతున్నాడు. దేవునికి మహిమ, 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 మహిమ. ఆమేన్. పోయిన బంగారం కొంతమందికి రాబోతుంది. పోయినది ఏదైతే పోయిందో మరలా దేవుడు మరలా నీ చేతికి దానిని ఇవ్వబోతున్నాడు. పట్టా కట్టబోతున్నాను, మళ్ళీ పట్టా కట్టబోతున్నా. నీ చేతికి మరలా దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభు చెబుతున్నాడు,
నువ్వు మార్చుకుంటే, నువ్వు మారిపోతే, మారు మనసు పొందితే ఈ సంవత్సరం యోబు గ్రంథం 36:11 వచ్చేయండి, ప్రార్థన చేస్తారు. 36:11 వారు ఆలకించి ఆయన సేవించడలా. ఆమేన్. ఈ సంవత్సరం అంతా ఏమవుతారు? వాక్యం వచ్చేసిందా మొత్తం? ఈ సంవత్సరం వచ్చేసిన వాక్యం, సంవత్సరం అంతా సుఖమే సుఖమే. సుఖం లేదన్నా, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్నా, నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషం లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, నేను మారలేదు, నా కుటుంబం మారలేదు, నా బ్రతుకు మారలేదు అని దిగులు చెందుతున్నావు కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం కొన్ని విషయాలకి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్.